నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నూతన డెప్యూటీ ఓగా బాధ్యతలు చేపట్టిన హరీందర్నాథ్. వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం. శ్రీకాళహస్తి ఆలయం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ. శ్రీకాళహస్తి రేణుగుంట మార్గం మధ్యలో 2 వేర్వేరు ఘటనలో రోడ్డు ప్రమాదం. 20 మందికి గాయాలు, 2 మృత్యువాత. తిరుపతిలో వైభవంగా ముగిసిన గంగమ్మ తల్లి జాతర. గంగమ్మ తల్లిని దర్శించుకున్న డాక్టర్ శ్రీహరిరావు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. 7 రోజుల పాటు భక్తులు వివిధ వేషాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కైకాల కులస్తులు పేరంటాళ్ల వేషం వేసుకుని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తుల సమక్షంలో అమ్మవారి చెంప నరికి జాతర ప్రక్రియను ముగించారు. బుధవారం ఉదయం కైకాల కులస్తులు పేరంటాళ్ల వేషం వేసుకుని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తుల సమక్షంలో అమ్మవారి చెంప నరికి జాతర ప్రక్రియను ముగించారు. చివరి ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నియోజకవర్గ శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు దంపతులు, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుచానూరులో గల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి నూతన డెప్యూటీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు హరీందర్నాథ్. టీటీడీలో భారీగా డెప్యూటీ ఈవోలను బదిలీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నూతన డెప్యూటీ ఈవోగా పి హరీందర్నాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా హరీందర్నాథ్ మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి డెప్యూటీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దయవల్లే బాధ్యతలు చేపట్టగలిగానని అన్నారు. భక్తుల సంతృప్తికరమైన దర్శనం చేయడం కోసం తగిన విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రానుసారం అమ్మవారికి కైంకర్యాలు జరిగే విధంగా చర్యలు చేపడతానని అన్నారు. కాగా నూతన డెప్యూటీ ఈవో గతంలో తిరుమల R2లో తమ సేవలను అందించారు. ప్రస్తుతం ఉన్న డెప్యూటీ ఈవో గోవిందరాజన్ తన మాతృశాఖ అయిన HR సర్వీసులకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహరిరావు బుధవారం ఉదయం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. ఆయనకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు. డాక్టర్ శ్రీహరిరావుకు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా కార్యాలయానికి వెళుతున్న సందర్భంగా డాక్టర్ శ్రీహరిరావు గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గంగమ్మ ఆశీస్సులతో డాక్టర్ శ్రీహరిరావు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మే మాసం 2వ వారం మంగళవారం నుండి మన జాతర కార్యక్రమం జరుగుతాయి. ఎంతో మహోత్సవంగా జరిపే గంగా జాతరలో పాల్గొనడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో మామూలుగా ఆ దేవతని ప్రార్థించేవాళ్ళం. నాకు మంచి అవకాశం రావాలి, మంచి ఉన్నత స్థానం రావాలని కోరుకుంటే ఈరోజు ఒక ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ మహాతల్లి దర్శనం భాగ్యం కలగటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మనం చూస్తే అందరం కూడా ఆరోగ్యాలు ఉండాలని చెప్పనేసి, అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా గత వారం రోజులుగా ఈ గంగమ్మ తల్లి యొక్క జాతరని మహోన్నతంగా మహోత్సవంగా జరుపుకున్నాం. రకరకాల వేషధారాలతోటి ఈ ప్రాంతం ప్రజలకి ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈరోజు మనం ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఈ గంగమ్మ జాతరని ప్రతి సంవత్సరం కూడా మన తిరుపతి వాసులు ఈ కార్యక్రమానికి పరిసరాలు ఉన్నటువంటి బంధువులు అయితేనేమి, ప్రజలైతేనేమి తండాలాగా వచ్చేసి ఆ గంగమ్మ ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అటువంటి ఆశీస్సులు పొందిన అవకాశం కలిగింది నాకు మరొకసారి హృదయపూర్వక నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 7వ తారీఖున ఛార్జ్ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్న సందర్భం కూడా రావటం, అది కూడా నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను. మనం చూస్తే ఈరోజు విజయవాడలో నేను నా ఆఫీస్కి ఎంటర్ ఈరోజు నుండి విధులు నిర్వహించేదానికోసంగా తిరుపతి నుండి బయలుదేరుతున్న సందర్భంగా ఇక్కడ రావటం కూడా నేను మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి నీకు అవకాశం కలిసిన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. మన గోపీనాథ్ గారు అయితేనేమి, అన్నగారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ, సుబ్రహ్మణ్య అన్నగారు, రమణ, అదేవిధంగా రవి, మన ప్రభాకర్ గారు, అందరూ సుబ్రహ్మణ్యం అందరూ, సుబ్రహ్మణ్యం అన్న అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి తిరుపతి జాతీయ రహదారిపై ల్యాంకో ఫ్యాక్టరీ సమీపంలో బుధవారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బెంగళూరుకు చెందిన 20 మంది ప్యాకేజీ టూర్ తీసుకుని తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు రేష్మా శెట్టి, రవిశెట్టి, వేణుగోపాల్, మంజుల, సుజాల శెట్టి, గార్వీ శెట్టి, ఉస్పన్న గౌడ్, మధుబాబు, మృద్వి శెట్టి, విహాన్, పురవ్ గాయపడినట్లు బాధితుడు రవిశెట్టి తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో బస చేసి శ్రీకాళహస్తికి వచ్చేస్తుండగా ల్యాంకో సమీపం వద్ద బస్సు బోల్తా పడింది. సుమారు 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రోయా హాస్పిటల్కు కొంతమందిని తరలించారు. मेरा नाम रवि शेट्टी, मैं मैंगलोर से तिरुपति दर्शन के लिए जा रहा था। पहले कालाहस्ती दर्शन के लिए जाते टाइम
गाड़ी हमारा टेम्पो ट्रैवलर था, वो डिवाइडर के ऊपर चढ़ के पलटी हो गया। इसमें हमको ये सब हालत हुई। पूरा जन को लगा है, 20 लोग थे, 15 से 20 लोग, 15 से 20 लोग थे, सबको लगा है। हाँ, मैंगलोर से पैकेज टूर में हम लोग आए थे, श्री बालाजी टूरिस्ट। उससे पहले होटल में हॉल्ट किया, फिर सुबह कालाहस्ती दर्शन के लिए जा रहे थे, तभी ये इंसिडेंट हुआ। ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన ఊరందూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు। ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి దంపతులు, బొజ్జల సురేష్ రెడ్డి దంపతులు, ప్రదీప్ రెడ్డి, లక్ష్మయ్య, రవికుమార్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। बाबरेड्डी नाम देवताय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम श्री चन्नकेशव स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु। यजमानस्य मनोवांఛ। వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం। చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు। అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం। అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల। అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స। అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్। అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో। సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి। తిరిగి వార్తల్లోనికి స్వాగతం। శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు। స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు। శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు। ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు। మూలవ మూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు। అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు। ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు। అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు। స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు। ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు।
శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధమైన ఊరందూరులో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఆగి ఉన్న లారీని కోళ్లు సరఫరా చేస్తున్న వాహనం ఢీకొని ఇద్దరు మృత్యువాత పడిన ఘటన రేణిగుంట శ్రీకాళహస్తి మార్గంలోని ఏర్పేడు వద్ద బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నాయుడుపేట ప్రధాన రహదారిలోని మేర్లపాక టోల్గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళంపేట నుండి నెల్లూరు పోర్టుకు వెళ్తూ ఆగి ఉన్న లారీని ధర్మపురి నుండి శ్రీకాకుళం వెళ్తున్న కోళ్ల లారీ వెనక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారు ధర్మపురికి చెందిన కృష్ణన్, పెరుమాళ్గా ఏర్పేడు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను లారీ నుండి వెలికితీసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోసం మాతృదేవోభవ పేరిట నూతన గదులను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం తల్లుల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది. తమ చిన్నారులకు పాలు ఇవ్వడానికి అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి.
ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి వచ్చే మహిళా భక్తులు ఎంతో సౌలభ్యంగా తమ చిన్నారులకు ఆహారం అందించగలుగుతున్నారు. మాతృదేవోభవ కార్యక్రమం తల్లిని గౌరవించి ఆమె సేవను గుర్తించి నిర్వహించే ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమమని ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. తల్లుల కోసం ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ వేదిక మాతృత్వాన్ని గౌరవించేలా ఉండడం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో దేవాలయాల్లో ఏర్పాటు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారం ప్రాంతంలో నేడు గంగమ్మ జాతర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి అమ్మవారిని పెద్ద గంగమ్మగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారిని గంగమ్మ ఆలయంలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు, చిన్నారుల ఆటపాటల మధ్య జాతర మరింత భక్తిమయంగా సాగింది. గ్రామస్తులు, భక్తులు పండుగ శోభను ఆస్వాదించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తాడేపల్లి ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ విప్ బొల్లిశెట్టి శ్రీనివాస్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేయించారు. వారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ సతీష్ మాలిక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నూతన డెప్యూటీఓగా బాధ్యతలు చేపట్టిన హరీందర్నాథ్. వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం. శ్రీకాళహస్తి ఆలయం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ. శ్రీకాళహస్తి రేణిగుంట మార్గం మధ్యలో 2 వేర్వేరు ఘటనలో రోడ్డు ప్రమాదం. 20 మందికి గాయాలు, 2 మృత్యువాత. తిరుపతిలో వైభవంగా ముగిసిన గంగమ్మ తల్లి జాతర. గంగమ్మ తల్లిని దర్శించుకున్న డాక్టర్ శ్రీహరిరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.